జేఎస్బి విత్ యూ యూట్యూబ్ ఛానల్లోకి స్వాగతం. నేను మీ శ్రేయభిలాషి జేఎస్ బావజన్. ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో ఇప్పటికే మామిడి సీజన్ 90% పైబడి పూర్తయింది. ఇప్పటికే రైతులు తమ తోటలోని మామిడి పంటలను గిట్టుబాటు ధరలు ఉన్ని లేకపోని 90 నుండి 95% మేరకు కోతలు ప్రారంభించి పంటలను మండీలకు, గుజ్జి పరిశ్రమలకు ర్యాంపులు తరలించి 95% దాదాపు పంట కోతలు పూర్తయినట్లు స్థానిక రైతులు పేర్కొంటున్నారు. చిత్తూరు జిల్లా పుల్చల మండలం పరిసర ప్రాంతాల్లోని మామిడి తోటల్లో కూడా దాదాపు 95 నుండి 100% మేరకు పంట కోతలు పూర్తయి వ్యాపార లావాదేవీలు కూడా పూర్తి కానొచ్చాయని రైతులు పేర్కొంటున్నారు. అంటే ఏడాది బెంగళూరు, మల్లిక, ఖాదర్, బంగినపల్లి ఇతరత రకాలకు కూడా గిట్టుబాటు ధరలు లేకపోయినా రైతులు పంట కోతలు చేపట్టి పూర్తి చేశారని వారు పేర్కొంటున్నారు. టేబుల్ రకాలైతే ఆశించిన స్థాయి ధరలు లేకపోయినా రైతులు పూర్తిగా పంట కోతలు చేపట్టి పూర్తి చేసినట్లు వారు వ్యాఖ్యానించారు. అంటే ప్రారంభంలో ఉన్న టేబుల్ రకాల ధరలు 50,000 పైబడి కొనసాగిన ధరలు సీజన్ చివరికల్లా సగానికి సగం తగ్గి దాదాపు 30,000 టన్నుకు దక్కిందని వారు కాస్త నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు సీజన్ పుల్చల మండలంలో అయితే 90 నుండి 95% పూర్తయిందని, ఇప్పుడు 1/2 తోటల్లో నీలం రకం మామిడి ఉందని, కొన్ని చోట్ల అయితే వ్యాపారస్తులు కొనుగోలు చేసిన తోటల్లో అయితే ఇంకా తోటల్లోనే తోతాపురి రకం ఒక 5% మేరకు నీళ్లు కట్టిన తోటల్లో ఉందని, అందులో కూడా 30-40% కుళ్ళి నీళ్ళ రాలుతుందని వారు పేర్కొంటున్నారు. ఇక దాదాపు వారంలోపు చిత్తూరు జిల్లా పుల్చల మండల పరిసర ప్రాంతాల్లోని మామిడి తోటల్లో దాదాపు 100% మామిడి సీజన్ పూర్తయినట్టేనని వారు వ్యాఖ్యానిస్తున్నారు. ఇక ఈ ఏడాది రైతులకు మిశ్రమ ఫలితాలే దక్కాయని, ప్రారంభంలో ఉన్న టేబుల్ రకాల ధరలు సీజన్ మధ్యలోకి చివరి దశకు చేరుకునేసరికి సగానికి సగం తగ్గి రైతులకు నిరాశనే మిగిల్చాయి. ఇక తోతాపూరి అయితే పూర్తిగా రైతును ఏమాత్రం గతేడాది కన్నా తక్కువ ధరలు పలికి నట్టేట ముంచిందని వారు వ్యాఖ్యానిస్తున్నారు. ఇక రాబోయే రోజుల్లో మామిడి ఏమాత్రం రైతులకు సహకరిస్తుందన్న విషయంపై కాలమే సమాధానం చెప్పాలి. మీ ప్రాంతాల్లో మామిడి సీజన్ ఏ దశకు చేరుకుంది, మరియు ఇంకా ఏదన్నా తోటల్లో అరకొర మామిడి కాయలు అలాగే ఉంచేశారా అన్న విషయంపై మీ విలువైన అభిప్రాయాలు పంచుకోండి. నేను మీ శ్రేయభిలాషి జేఎస్ బావజన్.